హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరాక్ కుకింగ్ డైరీ ఛానల్. నేనైతే అప్పటికప్పుడు దోశలు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని రాగి పిండి 1 కప్పు, అలాగే బియ్యం పిండి 1 కప్పు, అలాగే బాంబాయి రవ్వ 1/2 కప్పు వేసేసి నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. మరి మిక్సీ నిండా వేయరాదు, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసుకోండి, దోశలు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇక అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీకి అయితే వేసేసుకుందాం. టేస్ట్ అయితే మామూలుగా ఉండవు అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. ఇక మిక్సీకి అయితే వేసేసుకొని పాత్రలో వేసేసుకుందాం. అలాగే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకొని ఇక నేనైతే మరొక్కసారి కూడా కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే ఆ పిండి అయ్యలేదు ఒకసారి, ఇంకొకసారి వేసుకుంటే మాకు సరిపోతుంది. ఇక కొద్దిగా మంది ఉంటే ఒక ట్రిప్పే సరిపోతుందన్నమాట. ఇక రెండో ట్రిప్ కూడా నేనైతే వేసేసుకున్నాను. ఇంకా కొన్ని నీళ్ళు కూడా వేసేసుకోండి. పిండి అయితే మరి అంత పల్చగా ఉండరాదు, మరి అంత మందం ఉండరాదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి, వంట సోడా ఏమో అవసరం లేదనమాట. ఇక జీలకర్ర వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి దోశలు అయితే. ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందనమాట. పల్చాగా దిగో ఈ మాత్రం ఇలా ఉండాలన్నమాట. మళ్ళీ నీళ్ళగ్గానే ఉండరాదు, మరి మందంగా ఉండరాదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా, 10 అంటే 15 నిమిషాలు చాలు. ఇక మూత పెట్టేద్దాము. ఈలోపు నేనైతే పల్లీ చట్నీ చేస్తూ ఉన్నా ఇక్కడ. ఇక ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు అయితే వేయించుకుంటా ఉన్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇక పచ్చిమిర్చి కూడా వేసేసి కొన్ని ఆనియన్స్ కూడా వేసేసి ఇక వేయించి పక్కకైతే పెట్టేశాను అనమాట. అలాగే ఇంట్లో ఒకటే ఒక టమాటా ఉంటే వేయించాను, టమాటాలు ఉండలేదన్నమాట, ఇంకొకటి ఉంటే అవి కూడా వేసేసాను. ఇక కొత్తిమీర, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా అలాగే వెల్లుల్లి వేసి మిక్సీకి అయితే వేసేసి ఇక చట్నీ అయితే మనము ఇక పోపు అయితే పెట్టేసుకుందాం. ఇక చట్నీ అయితే ఇక మరీ నీళ్ళగా ఉంటే మా ఇంట్లో తినరు, ఈ మాత్రం ఉంటే సరిపోతుందన్నమాట. ఇంక ఈ మాత్రం అయితే నేను చేసేస్తాను ఎప్పుడు చట్నీ. ఇక పోపు అయితే పెట్టేస్తా ఉన్నా. ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా మనకి. ఇక చూడండి 10 నిమిషాలు అయిపోయింది. ఇక ఆ నీళ్ళు అనేది కొన్ని అలా పైన తేలాయి కదా, బాగా జీలకర్ర నాని మనకి టేస్ట్ అనేది బాగా వస్తాయన్నమాట దోశలు. ఇంకొకసారి బాగా కలిపేసి పెన్నం హీట్ అయిన తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా వేసేసుకొని దోశ వేసేసుకోండి. మీ ఇష్టము, పెన్నం మీద డైరెక్ట్ వేయరాదనుకుంటే పిండిలో కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా వేసుకుంటే ఆనియన్స్ వేసుకొని దోశ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట దోశలు, అందుకని నేను ఇలా వేస్తాను. ఇక మనకి చూడండి ఆనియన్స్ వేసి దోశ వేసేసాం కదా, ఇక కొంచెం ఆయిల్ కూడా వేసేస్తే దోశలు అనేది చాలా బాగా లేస్తాయి అన్నమాట. ఎక్కడ పెన్నంకేమో అంటుకోవవి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు, పల్చాగా బాగా వస్తాయి. ఇవి మనం పెన్నం మీద వేసిన తర్వాత రౌండ్గా తిప్పాం కదా పిండి, పైన వేస్తాం కాబట్టి దోశలు ఇలా రౌండ్గా రాకుండా ఇలా వస్తాయన్నమాట. అయినా ఏం పర్వాలేదు, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇక మా ఇంట్లో అయితే ఒక సైడ్ వేసిస్తూ ఉంటే ఒక సైడ్ తినేస్తూ ఉన్నారు వేడి వేడి దోశలు. పల్లి చట్నీ సూపర్ ఉంటుంది కదా. ఈ దోశల్లోకి టమోటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇక టమాటాలు అయితే లేవు కదా నా దగ్గర, అందుకని నేను టమాటాలు అయితే ఎక్కువగా వేయలేదు. అప్పట్లో మిక్సీలు ఉండేవి కాదు కదా, మా అత్త అయితే గిన బాగా ఇలా పిండిలన్నీ కలిపి ఇలా వేసేదన్నమాట. అందుకే ఇవి అయితే నాకు చాలా ఇష్టం దోశలు, చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అప్పట్లో దోశలు వేయాలంటే, బియ్యం దోశలు వేయాలంటే బియ్యం నానబెట్టి గుండెకు రుబ్బి నానబెట్టి ఆ తర్వాత వేస్తూ ఉంటారు అనమాట బియ్యం దోశలు. అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా వేసుకుంటా ఉండ్రి. ఇంకా టేస్ట్ అయితే చేస్తాను.
ఇంకా చూడండి ఎలా ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఈ దోశలు అయితే. అబ్బాబాబా తింటా ఉంటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతాయి అన్నమాట. అంత స్మూత్గా చాలా బాగుంటాయి ఇవైతే గిన. అందరికీ నచ్చుతాయి ఈ దోశలు, పెద్దలకి పిల్లలకి అందరికీ నచ్చుతాయి అనమాట. ఇవైతే కొన్ని మిల్ మేకరు నేను చేసింటే ఇంకా అవి సైడ్గా అలా పెట్టుకున్నాను అనమాట. అవి కూడా తింటా ఉన్నా. ఏమంటే ఇప్పుడు ముందే చలికాలం కదా, వేడి వేడిగా అలా తింటే బాగుంటాయి. ఈ ఛానల్ అయితే కొత్త ఛానల్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.